ఐబొమ్మ రవి విచారణ మూడో రోజు ముగిసింది. విచారణకు రవి ఏమాత్రం సహకరించడం లేదని పోలీసులు చెబుతున్నారు. అడిగితే పొంతలేని సమాచారం ఇస్తున్నాడని తెలుస్తోంది. యూజర్ ఐడి పాస్వర్డ్ గుర్తులేదు, మర్చిపోయా అంటూ సమాధానాలిచ్చాడు. ఎథికల్ హ్యాకర్ల సాయంతో హార్డ్ డిస్క్, పెన్ డ్రైవ్లు పోలీసులు ఓపెన్ చేయిస్తున్నారు. ఫ్రాన్స్, నెదర్లాండ్స్ లో మెయిన్ సర్వర్లు ఉన్నట్టుగా గుర్తించారు పోలీసులు. బ్యాంకు ఖాతాల వివరాలపైన ఐబొమ్మ రవి నోరు విప్పలేదు. రవి అకౌంట్ల లిస్ట్ ఇవ్వాలని బ్యాంకులకు మెయిల్ చేశారు పోలీసులు. ప్రతి 20 రోజులకు ఒకసారి ఒక్కో దేశానికి రవి వెళ్లినట్టుగా గుర్తించారు. విదేశీ పర్యటనలంటే ఇష్టమని రవి చెబుతున్నాడు. రవి పర్యటించిన దేశాల్లో ఉన్న పైరసీ లింకుల కూపీ లాగుతున్నారు పోలీసులు. ఐబొమ్మ రవి విచారణ మూడో రోజు ముగిసింది. విచారణకు సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి రవి లైవ్ లో అందిస్తారు. రవి, నల్లి ఇమ్మడి రవి మూడో రోజు కస్టడీ కొద్దిసేపటి క్రితమే ముగిసింది. ఈరోజు కీలక పరిణామం కూడా చోటు చేసుకుంది. హైదరాబాద్ సిపి సజ్జనార్ స్వయంగా ఇమ్మడి రవిని విచారించారు. దాదాపు 2 గంటల పాటు రవిని విచారించారు. కానీ విచారణకు ఏమాత్రం ఇమ్మడి రవి సహకరించలేదన్నట్లుగా తెలుస్తోంది. మొదటి రోజు కస్టడీ విచారణకు సహకరించాడు. అక్కడ ఉన్నటువంటి కొన్ని హార్డ్ డిస్క్లు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి యూజర్ ఐడి, పాస్వర్డ్లు చెప్పాడు. కానీ రెండో రోజు నుంచి ఏమాత్రం విచారణకు సహకరించట్లేదు. ఎన్నిసార్లు ఐపీ అడ్రస్లు అడిగినా, లేకపోతే పాస్వర్డ్లు, యూజర్ ఐడీలు అడిగినా తాను మర్చిపోయాను అనే విషయాన్నే చెప్పారు. దీంతో అటు ఎథికల్ హ్యాకర్ల సహాయం కూడా తీసుకున్నారు. కొంతమంది టెక్నికల్ ఎక్స్పర్ట్ల సహాయంతో రవిని విచారించే ప్రయత్నం చేశారు. కానీ వాటికి సంబంధించినటువంటి పాస్వర్డ్లు చెప్పడానికి మాత్రం రవి పూర్తిగా నిరాకరించాడు. ఇప్పటికే సిపియూలు కూడా కొన్ని స్వాధీనం చేసుకున్నారు. అందులో ఉన్నటువంటి హార్డ్ డిస్క్లను తీసి పరిశీలించేందుకు పోలీసులు ట్రై చేశారు. కానీ వాటిని ఓపెన్ చేయాలన్నా కూడా వాటికి ప్రత్యేకంగా యూజర్ ఐడి, పాస్వర్డ్ ఉండడం, వాటి వివరాలను ఇమ్మడి రవి చెప్పకపోవడంతో వాటన్నిటినీ ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపిస్తున్నారు. ఎథికల్ హ్యాకర్ సాయంతో వాటిని ఛేదించి అందులో ఉన్నటువంటి డేటాను రికవరీ చేసే ప్రయత్నం చేస్తున్నారు. మరొక తనకు సంబంధించినటువంటి బ్యాంక్ అకౌంట్ల వివరాలను కూడా అడిగారు. కానీ నాకు ఎన్ని బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయో కూడా నాకు తెలియదు, ప్రస్తుతం నేను కేవలం 1-2 అకౌంట్ల వివరాలు మాత్రమే 1-2 అకౌంట్లు మాత్రమే వాడుతున్నానని చెప్పి ఆ అకౌంట్ల వివరాలను మాత్రమే చెప్పాడు. సో తన దగ్గర నుంచి దాదాపు 36కు పైగా ఏటీఎం, అదే డెబిట్, క్రెడిట్ కార్డులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాటికి సంబంధించినటువంటి పిన్ వివరాలు కానీ, వాటికి సంబంధించిన అకౌంట్ల వివరాలను కూడా చెప్పడానికి ఇమ్మడి రవి పూర్తిగా నిరాకరిస్తున్నాడు. దీంతో మధ్యాహ్నం తర్వాత సిసిఎస్ చేసుకున్నటువంటి హైదరాబాద్ సిపి సజ్జనార్ తన ఛాంబర్కు పిలిపించుకొని రవిని విచారించే ప్రయత్నం చేశారు. అందులో కూడా ఎక్కడా తను పొంతనలేని సమాధానాలు చెప్పినట్లుగా తెలుస్తోంది. దీంతో ఈరోజు మూడో రోజు కస్టడీ ముగిసింది. పూర్తిగా ఎథికల్ హ్యాకర్ సహాయంతో వాటన్నిటిని ఓపెన్ చేయించే ప్రయత్నం చేస్తున్నారు. ఫోరెన్సిక్ ల్యాబ్కు వెళ్ళిన తర్వాత కొన్ని డీటెయిల్స్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. మరొకటి, ఈరోజు సిపి సజ్జనార్ విచారించినప్పుడు నిఖిల్ అనేటటువంటి ఫ్రెండ్ ఉన్నాడు ఇమ్మడి రవికి. పోస్టర్స్ అన్నీ కూడా తనే డిజైన్ చేసి ఇస్తున్నాడు. ఐబొమ్మలో ఉన్నటువంటి సినిమాకి సంబంధించినటువంటిది కానీ, లేకపోతే ఇమ్మడి రవికి సంబంధించిన వెబ్సైట్లకు అన్నిటికీ పోస్టర్ నిఖిల్ అనే వెబ్ డిజైనర్ తయారు చేస్తున్నట్లుగా గుర్తించాడు. ప్రస్తుతం ఆ నిఖిల్ను కూడా అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అటు నిఖిల్ అకౌంట్తో పాటు తన చెల్లికి కూడా చాలాసార్లు ఇమ్మడి రవి కొన్ని కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్ చేసినట్లుగా గుర్తించారు. సో ఇద్దరు ఎక్కడ ఉంటారు అనే దానిపైన కూడా పోలీసులు శోధిస్తూ ఉన్నారు. ముఖ్యంగా అటు ఫ్రాన్స్, అదేవిధంగా నెదర్లాండ్స్లో మెయిన్ సర్వర్లను పెట్టినట్లుగా తెలుస్తుంది. మరి అక్కడి నుంచి ఆ దేశాలకు సంబంధించి అనుమతి తీసుకొని అక్కడ నిజంగానే మెయిన్ సర్వర్లు ఉన్నాయా లేదా అనే పూర్తి వివరాలు వచ్చిన తర్వాత ఆ సర్వర్ను కూడా పూర్తిగా కొలాప్స్ చేస్తామని చెప్తున్నారు. ప్రస్తుతం ఇంటర్నెట్లో మనం చూస్తున్నాం, చాలామంది ఉన్నటువంటి పైరసీ కంటెంట్ పెడుతున్నటువంటి వాళ్ళంతా ఐబొమ్మ పేరును ఎన్కాష్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఐబొమ్మ 1 అనేటటువంటి సైట్లో ఉన్నటువంటి కోడ్ను కాపీ చేసి ఆ తర్వాత ఎస్బీఐ టర్మ్ ఇన్సూరెన్స్ దానిలో కాపీ చేస్తే పైరసీ సినిమా కూడా డౌన్లోడ్ అవుతుంది. ఇవన్నీ కూడా ఇమ్మడి రవి క్రియేట్ చేసినటువంటి బ్యాకప్ వెబ్సైట్లా, లేకపోతే కావాలని ఇప్పటికీ ఉన్నటువంటి వాళ్ళు ఐబొమ్మను వాడుకుంటున్నారా అనే దానిపైన కూడా పోలీసులు శోధిస్తున్నారు. నల్ని. రైట్ రవి, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.